యుద్ధం అనేది ఎప్పుడైనా కరెక్ట్ కాదు, దౌత్యమే కరెక్ట్. భారతదేశం ఇది బాగా నమ్ముతుంది. అయితే ఇది మెయిన్ గా యుక్రెయిన్ రష్యా వార్ గురించి డిస్కస్ చేస్తూ చెప్తున్నాను. అయితే రీసెంట్ గా ఉక్రెయిన్ రష్యా మీద FPV డ్రోన్స్ ఎక్స్చేంజ్ బాగా జరుగుతూ ఉంది. ఉక్రెయిన్ కూడా రష్యా లోపలికి 4000 కిలోమీటర్ల చొచ్చుకుపోయి అక్కడ వాళ్ళ డాక్డ్ ఎయిర్ ప్లేన్స్ మీద అటాక్ చేసింది. తర్వాత రష్యా కూడా రివెంజ్ కింద అంతకుముందు నుంచి 3.5 సంవత్సరాల నుంచి యుద్ధమే కదా జరుగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ చెట్లు, బిల్డింగ్స్ కానీ ఎన్ని న్యాచురల్ రిసోర్సెస్ కానీ ఇవన్నీ పాడైపోయి ఉండటానికే లేకుండా అన్ని శిథిలావస్థలో, అన్ని దాన్ని ఏమంటారంటే శ్మశాన పరిస్థితిలో ఉన్నాయి కదా ఉక్రెయిన్ లో కానీ రష్యాలో. కొంత పార్ట్ రష్యా మెయిన్ గా చొచ్చుకొచ్చింది ఉక్రెయిన్ లోపలికి. సో ఉక్రెయిన్ లో మేజర్ గా అదే పరిస్థితి ఉంది. ఉక్రెయిన్ బోర్డర్స్ అన్ని ఇంకా ఘోరంగా ఉన్నాయి. ఒక్క బిల్డింగ్ కూడా అన్ని కూల్ చేసి ఎక్కడికక్కడ బాంబ్ యాషెస్ ఎక్కడ చూసినా కానీ యాషెస్ ఉన్నాయి. సరే, మనుషులు అంటే వీళ్ళు చెప్తారు అక్కడ నుంచి ఖాళీ చేసామని మనుషులు వెళ్ళిపోతారు. మరి యానిమల్స్ కి సరే, లైవ్ స్టాక్ అంటే లైవ్ స్టాక్ కూడా గేదెలు కానీ, ఆవులు కానీ, హెన్స్ కానీ ఇట్లాంటివన్నింటిని వాళ్ళు తీసుకెళ్లిపోతారు. షీప్ వీటన్నిటిని తీసుకెళ్లిపోతారు. బట్ నేచర్ తో ఉండే పక్షులు, వీటి పరిస్థితి ఏంటి? మిగతా యానిమల్స్ కొన్ని ఉంటాయి, స్ట్రే డాగ్స్ కానీ ఇట్లాగా వాటంతటా వాయవే బతికే యానిమల్స్ ని వాటిని ఎవరు తీసుకెళ్లరు, ఎవరు పట్టించుకోరు. వాటి నివాసం ఏంటి? చెట్లు కానీ, పొదలు కానీ, నదులు కానీ ఇట్లా ఉంటాయి. అవన్నీ పాడు చేసేసారు కదా, ఎక్కడుంటాయి అవి? ఇదంతా ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే పక్షులు మామూలుగా గూడు దేంతో కట్టుకుంటాయి? ఎయిదర్ గడ్డితో కానీ, ఎండు గడ్డితో కానీ, హెయిర్ తో కానీ, లేదంటే యానిమల్ ఫర్ వీటితో కట్టుకుంటాయి. అక్కడ ఇవేవీ లేవు. గడ్డి, ఎండుగడ్డితో సహా మొత్తం కాలిపోయి ఎండిపోయి బూడిదే మిగిలింది, అక్కడ ఏమీ లేదు. ఉక్రెయిన్ లో ఒక ఆర్మీ బ్రిగేడ్ వాళ్ళు దాన్ని చూసారనమాట. ఏంటంటే ఒక పక్షి నెస్ట్ కట్టుకుంది. డ్రోన్స్ నుంచి, FPV డ్రోన్స్ నుంచి ఉండే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఉంటాయి కదా, వాటితో కట్టుకుంది. నాకైతే అది చూడడం కానే ఏదోలాగా అయిపోయింది. అసలు ఇంత ఘోరమైన పరిస్థితి. నేచర్ అనేది అలవాటు చేసుకుంటది. నేచర్ అంటే ఏంటి? ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ హ్యూమన్స్ కానీ, పక్షులు కానీ, చెట్లు కానీ, వాటర్ కానీ, ఇదే కదా నేచర్ అంటే. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్. సో నేచర్ ఇప్పుడు ఇలా అలవాటు చేసుకుంటున్నాయి. పక్షులు వాటి గూళ్ళు ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్స్ తో కట్టుకుంటున్నాయి. గడ్డితో, హెయిర్ తో, పర్తో, వీటితో కట్టుకోవాల్సింది వాటితో కట్టుకుంటున్నాయి. నాకు చూడగానే లైక్ ఫ్యూచర్ ఆఫ్ రోబోట్స్. ఇప్పుడు దాంట్లో రోబోట్స్, ఎగ్స్ కూడా రోబోట్ లా పుడతాయా అన్న ఫీలింగ్ లో. ఏంటి ఇంత ఘోరం? ఇది ఇప్పటికైనా కానీ రెండు పార్టీస్ చూడాలి, ఉక్రెయిన్ కానీ రష్యా కానీ. నేచర్ ని వాళ్ళు డిస్ట్రాయ్ అవుతుంది. ఓకే, ఎవరి ల్యాండ్ ఎవరు ఆక్రమించినా లేకపోయినా కానీ, ఆక్రమించిన తర్వాత ఏం మిగులుతుంది? మనుషులే లేకపోతే ఉట్టి శ్మశానాన్ని ఏం చేసుకుంటారు అన్నట్టు. ఇద్దరు బాగా ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి.